హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పొద్దున ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఒక ప్రోమో వదిలేరు కదా. సో దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఎవరు రావచ్చో కూడా మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి ప్రోమో గురించి చెప్పాలి అంటే ప్రోమో అయితే బాగా ఫైర్ అయితే ఉంది కంటెస్టెంట్స్లో. అండ్ చాలా పెద్దగా గొడవలు అయితే జరిగాయంట, చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయంట. అండ్ ఎక్కువ మంది హరీష్ గారిని నామినేట్ చేసినట్లయితే తెలుస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ చాలా గట్టిగా జరిగాయంట నామినేషన్స్. అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందంట. సో అలా అయినాయి అంట నామినేషన్స్, చాలా గట్టిగా జరిగాయంట. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ప్రోమోలో కూడా మీరు చూసుకోవచ్చు, హరీష్ వర్సెస్ శ్రీజ జరుగుతుంది. అండ్ గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు ఇద్దరు. సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో నైస్. అండ్ సీజన్ అయితే బాగా వెళ్తుంది అబ్బా, నైస్. అంటే ఓ సూపర్ అని చెప్పలేము, వరస్ట్ అని కూడా చెప్పలేము. నైస్. ఒక షో ఎలా వెళ్ళాలో, ఒక షో ప్యాటర్న్ ఎలా ఉండాలో అలాగే వెళ్తుంది. దట్స్ గుడ్ పాయింట్ అని చెప్పాలి. నైస్. అండ్ సీజన్ అయితే మంచి ఊపు మీద అయితే వెళ్తుంది. అండ్ నేను ఇప్పుడు కొంతమంది వైల్డ్ కార్డ్స్ పేర్లు అయితే చెప్తున్నా. ఈ పేర్లు విన్నాక అసలు మీరు షాక్ అవుతారనమాట. అలాగా ఉన్నాయి పేర్లు మాత్రం అసలు. అండ్ మనం అనుకున్న దానికంటే ఇంకా పెద్ద హిట్ అయ్యిద్ది వీళ్ళు వచ్చాక మాత్రం. సో అంత మంచి కంటెస్టెంట్స్ పేర్లు అయితే వినపడుతున్నాయి అన్నమాట. మీకు కావాల్సిన ఆ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు. సో వాళ్ళు ఎవరంటే ముందుగా వచ్చేసి మనకి సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి తెలుసు కదా. సో నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ తినైతే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంట. అండ్ అమర్దీప్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలంట. తను సైన్ చేశాడు అనుకోండి, అసలుకైతే మ్యాక్సిమం 5th వీక్లో వస్తారు వైల్డ్ కార్డ్స్. తను గనక ముందే సైన్ చేశాడు అనుకోండి, తనని నెక్స్ట్ వీకే తీసుకురావాలని ప్లానింగ్ అయితే చేస్తున్నారంట. సో సూపర్. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే పృథ్వీరాజ్ శెట్టి సీజన్ 8 నుంచి. సో తిను కూడా రాబోతున్నాడు. సో లాస్ట్ టైం ఎలా ఆడాడో మీకు అందరికీ తెలుసు కదా. సో టాస్కులు బాగా ఆడతాడు. సో తినైతే రాబోతున్నాడు అనమాట. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ది వన్ అండ్ ఓన్లీ అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య గారు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే. తిను వచ్చాక ఎలాగుంటుందంటే బిగ్ బాస్ సీజన్ 9 రమ్యకి ముందు రమ్యకి తర్వాత అన్నట్టుంటుంది. సో చాలా గట్టిగా ఉంటుంది అనమాట. తిను వచ్చాక మాత్రం ఆ బజ్ మాత్రం వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. పీక్స్ అంతే. సీజన్ 9 ట్రెండింగ్లో ఉంటుంది, అది మాత్రం నేనైతే అనుకుంటున్నా. సో తినైతే మ్యాక్సిమం 99% వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దివ్యల మాధురి. దివ్యల మాధురి గారిని కూడా అప్రోచ్ అయ్యారంట. తను కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నైస్ నైస్ అనమాట. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే సుహాసిని గారు. సుహాసిని గారు వచ్చేసి మీకు అందరికీ తెలుసు. అండ్ సీరియల్స్లో బీభత్సమైన క్రేజ్ ఉంది, బీభత్సమైన పాపులారిటీ అయితే ఉందన్నమాట. సో తిను కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి. సో తిను కూడా రాబోతుంది. సూపర్. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కావ్యశ్రీ. తిను మా టీవీ సీరియల్స్లో అయితే చేస్తారనమాట. అండ్ తినకు కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. అండ్ తిను కూడా రాబోతుంది, మ్యాక్సిమం తిను వచ్చిద్ది. సో ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ శివ అనమాట. సో మీకు అందరికీ తెలుసు, కొన్ని సీరియల్స్ చేశాడు అండ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు అనమాట. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో వీళ్ళైతే రాబోతున్నారబ్బా, గట్టిగా తీసుకెళ్తారు ముందుకి వీళ్ళు కనుక వస్తే మాత్రం షోని. సో నెక్స్ట్ లెవెల్లో బజ్ అయితే క్రియేట్ అవ్వబోతుంది. 5th వీక్లో వీళ్ళందరినీ రాయల్ కార్డ్స్ అని చెప్పి లోపలికి పంపించబోతున్నారు. సో అప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ ఒక టీం చేస్తారు, ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళందరినీ ఇంకో టీం చేస్తారనమాట. ఇక ఎలాగుంటుందంటే
ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం. అది చూడటానికి మన ప్రజలంతా సిద్ధం అనే విధంగానే ఉంటుందన్నమాట. సో, 'బిగ్ బాస్' గూడా ఈసారి చాలా గట్టిగా ప్లానింగ్ అయితే జేస్తున్నాడు. చాలా పకడ్బందీగా నడుపుతున్నారు ఆ షోని మాత్రం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జెప్పాల్సిందే వాళ్ళకి. అండ్ ఇక ఇవాల్టి ఎపిసోడ్‌కి సంబంధించి చాలా గట్టిగా ఉండబోతుందంట. వాళ్ళ ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే నామినేషన్స్ చాలా గట్టిగా జరిగాయి. అండ్ నామినేషన్స్ లిస్ట్ వచ్చింది. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే రీతు చౌదరి, హరీష్ అండ్ ప్రియా శెట్టి గారు కూడా వచ్చారు ఈసారి మళ్ళీ నామినేషన్స్‌లోకి. చూసుకోండి మరి. అండ్ ఇక నెక్స్ట్ ఇంకా ఎవరు అంటే రాము రాథోడ్ ఉన్నాడు నామినేషన్స్‌లో. దాంతో పాటు ఫ్లోరా సైని గారు ఉన్నారు. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. సో, వీళ్ళైతే ఉన్నారు. 6 అయితే ఉన్నారు నామినేషన్స్‌లో. నా గెస్ ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే పవన్ కళ్యాణ్‌ని ఫ్లోరా సైని గారిని పంపించేస్తారేమో అనైతే అనిపిస్తుంది. జస్ట్ గెస్ అంతే. కరెక్ట్‌గా చెప్పలేను గానీ జస్ట్ గెస్ చేస్తున్నా. వీళ్ళిద్దరూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఫ్లోరా సైని గారిని పంపించేస్తారనమాట. అండ్ చాలామంది ప్రియా శెట్టి గారికి ఓటింగ్ ఎయ్యట్లేదు. అండ్ తనని పంపియాలి అని చాలామంది కోరుకుంటున్నారు కానీ అది అవ్వదమ్మా. అది నిజంగా జరగదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు తనని ఉంచుతారు. తను మంచి యాక్టివ్‌గా ఉందనమాట కొన్ని కొన్ని విషయాల్లో. సో, అందుకే తనన్నైతే ఉంచుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ వీక్ గూడా తను ఎళ్ళదు. మ్యాక్సిమం ఎళ్ళకపోవచ్చనే అనుకుంటున్నా. సో, ఎళ్తే ఇక చూడాలి. సో, థాట్స్ ఇట్ గైస్.